నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బియ్యపు గింజ సైజులో మువ్వన్నెల జెండా భారత్ పై దేశభక్తిని చాటుకున్న తుడుమిల్ల మహేంద్రాచారి ప్రతి ఒక్కరూ విధిగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలి మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పిలుపు మా పూర్వీకుల భూమిని కబ్జా కాకుండా కాపాడండి బాగంపర్పేట్ మల్లన్న గుడి యజమాని వేడుకోలు మతం పేరుతో మారణకాండను ప్రజాస్వామ్యవాదులు మరువలేదు మానవతపై దాడి పుస్తకాన్ని ఆవిష్కరించిన రేపల్లి పట్టణ సిపిఎం శాఖ ఇక డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంకు చెందిన తుడుమిల్ల మహేంద్రాచారి బియ్యపు గింజ సైజులో మువ్వన్నెల జాతీయ జెండాను తయారు చేసి ఔరా అనిపించుకున్నాడు వృత్తిరీత్యా స్వర్ణకారుడైన ఆయన 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఓ అద్భుతాన్ని చేసి దేశభక్తిని చాటాలనుకున్నాడు ఆలోచన వచ్చిన వెంటనే బియ్యపు గింజ పరిమాణంలో జెండాను తయారు చేశారని అన్నారు దీనిని తయారు చేయడానికి తనకు సుమారు 2 గంటల 20 నిమిషాల సమయం పట్టిందని అన్నారు ఈ జెండాను 50 మిల్లీగ్రాముల బంగారంతో రూపొందించారని తెలిపారు నా పేరు తుడుమిల్ల మహేంద్రాచారి మాది జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని కామారెడ్డిగూడెం గ్రామము నేను వృత్తిరీత్యా స్వర్ణకారుణ్ణి మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న కారణంగా ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా నేను కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అతి సూక్ష్మ స్వర్ణ పతాకాన్ని తయారు చేశాను బియ్యపు గింజ సైజులో 50 మిల్లీగ్రాముల బంగారంతో 2 గంటల 20 నిమిషముల సమయంలో ఈ కళాఖండాన్ని రూపొందించాను ఇంతకుముందు కూడా ఇలాంటి సూక్ష్మ కళాఖండాలను రూపొందించాను ఎప్పటికీ మీ అభిమానాలు ఇలానే ఉండాలని కోరుకుంటారని ఆశిస్తున్నాను మీ అభిమానాలు ఇలానే ఉంటే ఇలాంటి సూక్ష్మ కళాఖండాలని ఇంకెన్నో రూపొందిస్తానని నేను ఆశిస్తున్నాను హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఒక్కరూ దేశం పట్ల ఉన్న ప్రేమను గౌరవాన్ని చాటే విధంగా విధిగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ అన్నారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ జాతీయ జెండాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు సదానందం బుచ్చిరెడ్డి భానుచందర్ పున్నారెడ్డి గుబ్బల లక్ష్మీనారాయణ కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆజాదీ అమృతోత్సవ దినాలు అని చెప్పి ఏవైతే 4 రోజుల కార్యక్రమాలు చెప్పిండో ప్రతి ఇంటింటి పైన నేషనల్ ఫ్లాగ్ ఎగిరేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి చెప్పడం జరిగింది ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీలో మరి డివిజన్ల వారీగా మున్సిపాలిటీల వారీగా మరి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతదేశ అభిమానులందరూ కూడా ఇంటింటి పైన మరి ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్ ఎగిరేయాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను 20 ఏళ్ల క్రితం లౌకిక భారతదేశంలో మతం పేరుతో మారణకాండ సృష్టించి నేడు దేశ పాలకులుగా ఉన్నప్పటికీ వాస్తవాలను ప్రజాస్వామ్యవాదులు నేటికి మరువలేదని బాపట్ల జిల్లా రేపల్లి పట్టణ సిపిఎం కార్యదర్శి సిఎస్ మణిలాల్ అన్నారు 2002లో గుజరాత్ మారణకాండపై ముద్రించిన మానవతపై దాడి పుస్తకం ఆవిష్కరణ ఇక్కడ సిపిఎం కార్యాలయంలో జరిగింది ఆనాటి బీజేపీ మారణ హోమ ఘటనలపై వాస్తవాలను తెలుసుకోవడానికి ఈ పుస్తకాన్ని ప్రజాస్వామ్యవాదులు ప్రజలు చదవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అనుబంధ సంఘాల ప్రతినిధులు కె ఆశీర్వాదం డి శ్రీనివాసరావు కె నవీన్ తదితరులు పాల్గొన్నారు భారతదేశం మొత్తాన్ని ప్రభావితం చేసినటువంటి భారతదేశ వ్యాప్తంగా ఒక మారణ హోమం జరిగినటువంటి ఘటన 2002 గుజరాత్ మారణ హోమం ఈ దేశంలో ప్రజలందరూ తెలుసు మొత్తం గోత్రా ఘటన బేస్ చేసుకుని మొత్తం కులాల పేరుతో మతాల పేరుతో ప్రజల చేతికి తీసుకొచ్చి ఓచకోత కోసినటువంటి మానవీయ కోణాలు లేకుండా ఓచకోత కోసిన చరిత్ర
ఇప్పటి దేశ ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారు ఆ రోజు గుజరాత్ మారణ హోమంలో ఒక కీలకమైనటువంటి పాత్ర వహించిన వ్యక్తి. ఈ కేసులు విచారణ వీటన్నిటి నేపథ్యంలో కోర్టుల నుంచి రకరకాల పద్ధతుల్లో తప్పుకున్నప్పుడు కూడా ఈరోజు గుజరాత్ మారణ హోమం అనేటువంటిది దేశ చరిత్రలో మర్చిపోయినటువంటిది. 75 ఏళ్ల స్వతంత్ర ఉద్యమ పోరాట వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు దేశంలో సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని పరిరక్షించేటువంటి ప్రధాన బాధ్యతల్లో ఉన్నటువంటి ఈ బీజేపీ పార్టీ ఈరోజు ఆజాదీ అమృత్ మహోత్సవ్ పేరుతో దేశవ్యాప్తంగా స్వతంత్ర ఉద్యమ వేడుకలు జరపాలని చెప్పేసి, ప్రతి ఇంటి మీద జాతీయ జెండాలు ఎగరేయాలని చెప్పేసి, లేదు వాట్సాప్ ఫోన్లో డీపీలుగా ఫోటోలు పెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ చేస్తూ ఉన్నారు. అందుకని ఈ నేపథ్యంలో మానవతా విలువలు లేనటువంటి స్వతంత్ర పోరాటంలో ఎటువంటి భాగస్వామ్యం లేనటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రాతినిధ్యం వహించి వీళ్ళ సారథ్యంలో జరిగినటువంటి గుజరాత్ మారణ హోమానికి సంబంధించి ఈరోజు ఒక బుక్ ని సాంస్కృతిక వాదులు, కవులు, కళాకారులుగా ఉన్నటువంటి లేదు వామపక్ష శ్రేయ భాషలుగా ఉన్నటువంటి వాళ్ళు గుజరాత్ మారణ హోమాలకు సంబంధించి ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. దీనిలో ఎంత దారుణంగా దేశంలో మతాలని, కులాలని చేర్చడం ద్వారా ప్రజల్లో ఏ రకమైనటువంటి విచ్ఛిన్నాన్ని తీసుకురావచ్చు అనేటువంటిది పెద్ద ఎత్తున అనేక అంశాలను తెలియజేయడం జరిగింది. మానవతపై దాడి అనేటువంటి పుస్తకం ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఈరోజు అన్ని అనువాదాలు తీసుకోవడం జరిగింది. ఈ పుస్తకం 195 పేజీలు కలిగిన పుస్తకంలో మానవతపై దాడి ఏ రకంగా జరిగింది, ప్రజాస్వామ్య రాజ్యాంగంలో కూడా బీజేపీ దాని అనుబంధ సంఘాలకు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈ సంఘాలు ఏ రకంగా చేస్తాయి, వీళ్ళు స్వతంత్ర చరిత్రలో ఈరోజు మళ్ళా ముందుపేట ఉండడం కోసం స్వతంత్ర పోరాటంలో ఏ రోజు బీజేపీ దాని అనుబంధ సంఘాలు, జనసంఘం వీళ్ళు ఏ రోజు కూడా స్వతంత్ర పోరాటంలో లేరు. కానీ ఈ రోజు వీళ్ళు ఏదో స్వతంత్ర పోరాటంలో ఉన్నట్టు జరుపుతున్నట్టు దాని నేపథ్యంలో మానవతపై దాడి అనేటువంటి పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకాన్ని విశేషంగా ప్రజల్లో తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తాము. ఈ పుస్తకం రేపల్లె పట్టణానికి సంబంధించి అట్లానే మన జిల్లా వ్యాప్తానికి సంబంధించి ప్రజాశక్తి అట్లానే విశాలాంధ్ర ఇట్లా బుక్ హౌస్లు అందుబాటులో ఉంది. అట్లానే రేపల్లె పట్టణంలో మన కొరటాల మీటింగ్ బాగంబర్పేటలో మల్లన్న గుడి గత 200 ఏళ్ల నుండి తమ తాత ముత్తాతల కాలం నుండి ఉందని గుడి యజమాని దేవుని సత్యనారాయణ అన్నారు. అయితే తమ పూర్వీకుల సమాధులను కొందరు వ్యక్తులు కూలగొట్టి కబ్జాకు పాల్పడుతున్నారని ఆయన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. గతంలో కూడా తమను బెదిరించారని, మళ్ళీ ఇప్పుడు రౌడీ మూకలతో బెదిరిస్తున్నారని అన్నారు. ఈ గుడి దేవాదాయ శాఖ రికార్డుల్లో ఉన్న దీనిపై కోర్టుల్లో కేసు నడుస్తుందని తెలిపారు. ఆయన పోలీసులు, రెవెన్యూ అధికారులు అవతలి వర్గం వారికే సహకరించడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఇకనైనా తమ పూర్వీకుల భూమిని రక్షించాలని ఉన్నతాధికారులను కోరారు. సమావేశంలో గుడి యజమానులు కూడా పాల్గొన్నారు. బాగంబర్పేట మల్లన్న గుడి ఈ ఆలయం పరిధిలో మరి తాతల నాటి నుండి 5 తరాల గుడి ఇది. ఆనాటి నుండి ఎవరు రాలేదు. ఈనాడు వచ్చి మమ్మల్ని మా పెద్దల ఈ సమాధులు కూలగొట్టి ఇక్కడ రూమ్ ఉంటే రూమ్ కూలగొట్టి మమ్మల్ని హింసకు గురి చేస్తుండ్రు. ఇది ఎవరనేది తెలుస్తలేదు. పోలీసు వాళ్ళకు మొరబెట్టుకుంటే వాళ్ళు కూడా మాకేం సహకరిస్తలేరు. మరి ఇది ఏంది అర్థమైతలేదు. దీన్ని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పి మొరబెట్టుకుంటున్నాం. మాకు ఎలాంటి ప్రాణహాని జరిగినా ప్రభుత్వందే బాధ్యత. మరి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకు అవసరం ఉన్నంత జాగా కొలుచుకొని మరి వెళ్ళిపోయినరు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సహకరిస్తున్నారు. మాకు ఎలాంటి సహకారం లేదు వాళ్ళ వల్ల. దీన్ని మేము ఖండిస్తున్నాం. డిపార్ట్మెంట్ నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి పర్మిషన్ వచ్చింది, కేసు నడుస్తుంది. అయినా కానీ కూడా వీళ్ళు దౌర్జన్యాలు చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించాలని కోరుతున్నాం. దేవాదాయ శాఖలో ఆల్రెడీ రికార్డు ఉంది ఉన్నా కానీ కావాలని బాధ పెడుతున్నారు మమ్మల్ని. ఇక్కడ నిద్రలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సమయం అనేది ఆలోచించకుండా వచ్చి బాధలు పెడుతున్నారు. ఇక్కడ ఆలయానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. గత 4 రోజులుగా అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో అంటూ కొన్ని పత్రికలు, మీడియా ఛానళ్లలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రసారం కావడంపై చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కురబ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రెస్కో చైర్మన్ సెంధిల్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఎంపీకి మద్దతుగా నినాదాలు చేశారు.
చంద్రబాబు లోకేష్ డౌన్ అంటూ ఏబిఎన్ రాధాకృష్ణ కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆది వరాహస్వామి జయంతి ఉత్సవాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ఆలయ ఏవో కలకుంట్ల వరప్రసాచార్యులు, ఆలయ డైరెక్టర్లు, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. శివరాంపల్లిలో స్వప్న అనే వివాహిత భర్తతో గొడవపడి ఫ్యాన్కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న రోజే పుట్టింటికి కాశీ వెళ్లాల్సిన ఆమె భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఈ ఘాతుకానికి పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. यूपी बनारस। तो वो बोल रहे हैं कि मैं लेके चल रहा हूँ, तुम्हारे भाई को बुला देता हूँ, वो आके ले लेंगे, मैं फिर 1 घंटे बाद ट्रेन पकड़ लूँगा, मुझे टाइम नहीं है। तो बोल रहे नहीं, मेरे साथ मेरे घर को चलो। तो बोल रहे अरे टाइम नहीं है, समझो सपना। बोल रहे नहीं, टिकट निकाले तो मेरे से पूछे क्या कि मैं रिटर्न टिकट निकाल रहा हूँ। बोले अरे टाइम नहीं है। यही बात पे बस इन लोगों को बहस हुई। तो मैं आके बोले क्या 6-7 के बच्चे के जैसा लड़ाई कर रहे तुम लोग। फिर दोनों चुप हो गए। अब इसी में क्या उन लोगों को टेंशन हुआ उसको भी मालूम नहीं। ये लड़ाई झगड़ा कब से हो रहा? लड़ाई झगड़ा ऐसा कुछ नहीं उन लोगों का है। वही ट्रेन का कब से हो रहा? कल ही तत्काल टिकट निकाले ना, तो कल ही वो पैकिंग वैकिंग सब कर ली थी। पैकिंग कर पूरा कर ली थी। अच्छा, अब ये सुसाइड करने की वजह क्या है? वही मेरे को नहीं समझ में आ रहा है ना। यही बात बोलने के बाद मैं भी बच्ची को लेके चले गए सुलाने। वो भी परसों रात में नानी मरे हमारा, तो रात भर सब लोग जाग के रहे। वो भी थके थे उसके हस्बैंड, और वो पूरा बेड खोल के अपना सामान निकाल रही थी, तो जगह नहीं था। वो दूसरे बेड पे जाके लेट गए कि पूरा सेट कर लो तो मैं सो जाता हूँ। फिर सो गए।
75 సంవత్సరాల భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేట్ మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో 75 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్ రెడ్డి, వివిధ వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ రోజు నుండి ప్రతి నియోజకవర్గంలో 75 కిలోమీటర్ల 75 సంవత్సరాలు కాబట్టి 75 కిలోమీటర్లు ప్రజలకు తెలియజేపరచడానికి ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి పల్లెలో తిరగాలి, చెప్పాలి. రాబోయే తరానికి మన పిల్లలందరికీ కూడా ఈ భారతదేశానికి స్వాతంత్రం ఎట్లొచ్చింది, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది ఎవరు, ఈరోజు మనం స్వేచ్ఛా జీవులుగా ఈ భారతదేశంలో ఉన్నామంటే ఎంతమంది యోధుల పోరాటం, ఈరోజు వాళ్ళ త్యాగ ఫలం మనం అనుభవిస్తున్నాం అనేటువంటి ఈ ఒక చరిత్రను సృష్టించిన ఆ యోధులకు మనం నివాళులు అర్పించి ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి సందర్భం మరి ఈ యొక్క సందర్భం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఏది ఏమైనా స్వాతంత్ర ఫలాలు ఇప్పటికీ ఇంకా భారత కమ్యూనిస్టు పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 3వ మహాసభల సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గుబురుగుట్ట డాక్టర్ అంబేద్కర్ విగ్రహం నుండి మగ్దుమ్ నగర్ ఆరుట్ల రామచంద్రారెడ్డి భవన్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం గాంధీనగర్ రాయల్ ఫంక్షన్ హాల్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మనం ఈ జిల్లాలో గత మహాసభ తర్వాత ఈ మహాసభ వరకు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలు జరగలేదు. అది ఏదైనా మీరు రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా నేను రాష్ట్ర పార్టీ ప్రధానంగా ఎక్కువ మనకు కార్యక్రమాలు జరిగిన ఏంటంటే ఇక్కడ కుత్బుల్లాపూర్, మరి ఇక్కడ మల్కాజ్గిరి రాష్ట్ర సహాయ కార్యదర్శి గారు అనేక అంశాలు మీద నిర్మాణ కర్తవ్యాలు, రాజకీయ కర్తవ్యాలు ఇవి పొందపరచం మీద మన రాష్ట్రంగా ఏదైనా ఉంటే సమస్య ఏదైనా పొరపాటు ఉంటే మా దృష్టికి తీసుకురావడానికి టైం. ఈనాడు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఆర్థిక, రాజకీయ, సామాజిక అన్ని రంగాల్లో తీవ్ర సంక్షోభం నెలకొని ఉన్నది. ముఖ్యంగా భారతదేశంలో శ్రీలంక పరిస్థితులు తాండవిస్తూ ఉన్నాయి. అంతా నీతి పేరు చెప్తూ అవినీతిమయం అయిపోయింది దేశం అంతా. ప్రభుత్వ రంగం మొత్తాన్ని అమ్మకానికి పెట్టేశాడు నరేంద్ర మోడీ గారు. అదే పద్ధతుల్లో రూపీ వాల్యూ $1కి 80 రూపాయలకు పడిపోవడం జరిగింది. ద్రవ్యోల్బణం పెరిగింది, ఉద్యోగాలు లేవు, భావ స్వేచ్ఛ లేదు, మాట్లాడే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని జైళ్ళలో పెడుతున్నటువంటి పరిస్థితులు వచ్చేసాయి. అదే స్థితి తెలంగాణలో కూడా ఉంది. నరేంద్ర మోడీ ఒక స్టైల్లో చేస్తున్నాడు, కేసీఆర్ గారు మరొక స్టైల్లో చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా భావ స్వేచ్ఛ లేదు. మాట్లాడే వాళ్ళందరూ లోపల ఉండాల్సిందే. వరవరరావు లాంటి వాళ్ళు, లేకపోతే సాయిబాబు లాంటి వాళ్ళు ప్రశ్నించినటువంటి నేరానికి అందరూ అటు కేంద్రం వల్ల కానీ రాష్ట్రం వల్ల కానీ ఊరేగింపులు చేసే అవకాశం కేంద్రంలోనూ లేదు, రాష్ట్రంలోనూ లేదు. ప్రజల సమస్యల పట్ల ఉద్యమాలు చేసే అవకాశం రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని ఇద్దరు కాల రాస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ గారు తన ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు మాత్రం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సాతాపూర్లో మొహరం అలై బలే కార్యక్రమం సందర్భంగా హిందూ ముస్లింలు భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున తరలివచ్చి హసీన్ హుస్సేన్కు మొక్కులు తీర్చుకున్నారు. వారి వారి బలిదానాలను స్మరించుకున్నారు.
గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. కుల మతాలకు అతీతంగా వచ్చి పీర్లను దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే వేడుకలను జరుపుకుంటామని గ్రామ ఎంపీటీసీ సభ్యుడు గోపాలరావు అన్నారు. ఇక బులెటిన్ ముగించాం. హెడ్లైన్స్ మరోసారి. బియ్యపు గింజ సైజులో మువ్వన్నెల జెండా. భారత్ పై దేశభక్తిని చాటుకున్న తుడుమిల్ల మహేంద్రాచారి. ప్రతి ఒక్కరూ విధిగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలి. మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పిలుపు. మా పూర్వీకుల భూమిని కబ్జా కాకుండా కాపాడండి. బాగంపర్పేట్ మల్లన్న గుడి యజమాని వేడుకోలు. మతం పేరుతో మారణకాండను ప్రజాస్వామ్యవాదులు మరువలేదు. మానవతపై దాడి పుస్తకాన్ని ఆవిష్కరించిన రేపల్లి పట్టణ సిపిఎం శాఖ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.